ఒక ఫ్యామిలీకి సంబంధించి ఒక సెంటర్ పాయింట్ తీసేసుకొని, ఆ ఫ్యామిలీ చుట్టూ జరిగే కథే ఈ 'దండోర'. ఒక ఊరికి సంబంధించి ముఖ్యంగా. ఊరి ప్రెసిడెంట్‌గా నవదీప్ గారు చేశారు. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి కూడా ఆయనుంటారు. నవదీప్ అసలు చాలా కాలం తర్వాత ఇట్స్ ఎ సర్ప్రైజింగ్. ఆయన రెగ్యులర్ తరీకా కాకుండా ఇదొక కొత్తగా డిఫరెంట్‌గా ట్రై చేశారు. చాలా బాగున్నాడు నవదీప్. అలాగే శివాజీ క్యారెక్టర్ మనకి ఫస్ట్ సీన్‌లోనే ఒక షాక్ లాంటిది ఉంటది. ఆ షాక్ కంటిన్యూగా దానికి మొత్తం అసలు ఏం జరిగింది? దాని బ్యాక్ స్టోరీ ఏంటన్నది అంతా కూడా శ్రీనందు అంటే నందు మన 'గీతమాధురి నందు' మైండ్ సెట్‌లో నుంచి వస్తా ఉంటది కథంతా గూడా. 2004లో జరిగిన ఒక సంఘటన దాని కంటిన్యూషన్ 2019 వరకు ఏం జరుగుతుంది? ఈ 15 ఏళ్ల మధ్య కాలంలో జరిగిన ఒక బ్యూటిఫుల్ కథని, ఆ ఎమోషన్స్ అన్నిటిని పట్టుకొని ఒక కథ రాసుకున్నాడు దర్శకుడు మురళీకాంత్. తన మొదటి సినిమానే ఇలాంటి కథతో రావటం అనేది నిజంగా ఆశ్చర్యానికి గురిచేసింది. అన్నిటికంటే ముఖ్యంగా మనకి టీవీ నుంచి వచ్చిన నటుడు. అలాగే ఆహ్, 'విరూపాక్ష' సినిమాలో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ లాగా నిలిచిన రవికృష్ణ ఈ సినిమాలో ఇంటర్వెల్ దాకా ఉంటాడు. అదొక సర్ప్రైజింగ్ ఎలిమెంట్. అసలు ఎక్స్‌పెక్ట్ చేయం అది. అలాంటి ఒక సంఘటన జరుగుతది. ఆ సంఘటన తర్వాత అసలు ఆ ఊర్లో ఏం జరిగిందనేది మెయిన్ కథ అది. మిగతా నటీనటులందరూ కూడా చాలా 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 బాగా చేశారు.